హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవేమని చూస్తున్నారా? మసాలా వడలండి. ఈ మసాలా వడలు ఆంధ్ర సైడ్లో వడల పులుసు చేస్తారండి. నాకైతే చాలా ఇష్టం అండి. ఒక నిమ్మపండు సైజు చింతపండు తీసుకొని ఒక 10 minutes బాగా నానబెట్టిన తర్వాత ఈ వడల పులుసు చేస్తుంటే చాలా బాగుంటుందండి. నాకైతే చాలా ఇష్టం అండి. ఇది ఈజీగా మరి సింపుల్గాను కర్రీ చేయొచ్చండి. ఎవరైనా వెరైటీగా ట్రై చేయాలనుకున్న వాళ్ళు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక 7 spoons ఆయిల్ వేసుకొని అందులోకి కొంచెం మసాలాలు దించండి, అదే ఆవాలు వేసుకొని వేగిన తర్వాత పెద్ద ఆనియన్స్ 2 ఆనియన్స్ ఎత్తుకొని పొడవుగా కట్ చేసుకొని వీటిని ఆయిల్లో వేసి డ్రై ఫ్రై చేసుకోవాలండి. ఒక 5 minutes బాగా డ్రై ఫ్రై చేసుకొని దాంట్లో కొంచెం వడిమండి, అంటే మా ఆంధ్ర స్టైల్లో వడిం చేసి ఖచ్చితంగా ప్రతి కూరలో వేస్తారండి. నేను వేస్తున్నానండి. వేస్తే వేయచ్చు, లేదంటే లేదండి. నేనైతే ఉందని వేస్తున్నానండి. అందులో కొంచెం కరివేపాకు వేసి బాగా డ్రై ఫ్రై చేసుకొని బాగా ఆనియన్స్ని బ్రౌన్ కలర్లో బాగా ఇదేదాకా ఆన్ చేసుకొని అందులో కొంచెం వెల్లుల్లిపాయలండి, 8-9 వెల్లుల్లిపాయలు వేసుకొని బాగా చేసుకొని బాగా కలుపుకుంటూ ఉంటే ఆనియన్స్ కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత కొంచెం టమాటాలండి, ఒక 3 tomatoes బాగా వేగించుకున్న తర్వాత అందులో కొంచెం కూరకు తగ్గట్టుగా పసుపు, అలాగే నేను రాళ్ళుప్పు వేస్తున్నానండి. ఎవరికి ఏది ఇష్టమైతే అది వేసుకోండి. సాల్ట్ కూడా కూరకు తగ్గట్టుగా వేసుకొని బాగా కలుపుకొని టమాటాలు బాగా వాడిన తర్వాత ఒక 5 minutes బాగా అలాగే చేయండి. ఇది చాలామంది చేస్తారండి, మా ఇంట్లో అయితే చాలా ఇష్టపడతారండి అందరూ. ఈ వడల్ని ఎప్పుడైనా చేసినప్పుడు మాకు ఎన్ని వడలు కావాలని ఎత్తి పెట్టుకొని ఇలా వడలు పులుసు చేసుకొని తినేస్తామండి మేము. మీరు ఎప్పుడైనా ట్రై చేయాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీరు మళ్ళీ కూడా చేస్తారు, తింటారండి. అలా టమాటాలు బాగా వేగిన తర్వాత కర్రీ తగ్గట్టుగా ఒక 4 to 5 spoons కారపొడి వేసుకొని అందులో 3 spoons ధనియాల పౌడర్ వేసుకొని బాగా కలుపుకొని బాగా వాడ్చాలి. ఆల్రెడీ ముందుగా నానపెట్టుకొని ఉంటాం కదండి చింతపండు, దాన్ని తీసుకొని బాగా పిసుక్కొని బాగా చింతపండు రసం తీసుకొని ఈ కర్రీలోకి వేసి బాగా వడకట్టి చింతపండు తొక్కుని మాత్రం తీసేసి ఈ పులుసుని మాత్రం వేసి బాగా ఇచ్చేసుకొని ఒక 5 minutes అండి. దానికి కావాల్సినంత వాటర్ కూడా వేసి బాగా మనకి ఉప్పు కారం అన్నీ సరిపోయే విధంగా వేసుకొని చూసుకొని అలాగే బాగా నీళ్ళు ఎంత కావాలంత పోసుకొని తగినంతగా అండి, అంటే వడపులుసు ఎప్పుడు నీళ్ళుగా ఉండదండి, కొంచెం గట్టిగానే ఉంటుంది. ఒక 10 to 15 minutes ప్లేట్ పెట్టుకొని ఒక 10 to 15 minutes బాగా బాయిల్ చేసుకొని ఇలా వచ్చింటుంది. ఇలాగా దగ్గరికి వచ్చేలాగా చూసుకోవాలండి. ఇలా దగ్గరికి వచ్చిన దాన్ని చూసుకొని మనం ముందుగా వడలు చూపించాం కదండి, ఎన్ని వడలు కావాలంటే అన్ని వడలు వేసుకోవచ్చండి. నేను కర్రీకి తగ్గట్టుగా వడలు వేస్తున్నానండి. ఇట్లా వడలు వేసి ఒక 9 వడలు వేస్తున్నానండి. అలా వేసి మళ్ళీ ప్లేట్ మూసేసి ఒక 5 minutes బాగా బాయిల్ చేసుకొని దాన్ని మళ్ళీ కలబెట్టుకుంటూ కొంచెం కొత్తిమీర వేసేసి బాగా రెడీ చేసుకున్నామంటే వడల పులుసు రెడీ అయిపోతుందండి. వేడిగా వడల పులుసు అండి. అన్నంలోకి, దోశలోకి, చపాతీలోకి చాలా బాగుంటుందండి. ఎవరైనా ట్రై చేయాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. మేమైతే అన్నంలో వేసుకొని తిన్నామండి. ఇలా ఉందో చూడండి, అబ్బా సూపర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.